ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ఇక్కడ 6వ తేదీని ఒక యువత అనేది అనకాపల్లి బ్రిడ్జ్ మీద నుంచి సూసైడ్ చేసిందని చెప్పి ఇన్ఫర్మేషన్. మా అమ్మ కర్మ తెలియదు కానీ ఇందులో ఎటువంటి మాత్రం లేదు. పాప ఎదిగి ఇవ్వాలని మేము పోలీసు వారికి కూడా కాగితం పెట్టుకున్నాం. సార్ ఇక్కడ 6వ తేదీని ఒక యువత అనేది అనకాపల్లి బ్రిడ్జ్ మీద నుంచి సూసైడ్ చేసిందని చెప్పి ఇన్ఫర్మేషన్ కన్సల్ట్ మునగపాక ఎంఆర్ఓ గారి నుంచి మాకు 4:30 ఆ ప్రాంతంలో ఈవినింగ్ తెలిసిందండి. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మేము 5 గంటలకు మా టీం అనేది ఇక్కడ 6:30 టైంకి ఇక్కడ అనకాపల్లి రీచ్ అవ్వడం జరిగింది. మా టీం 15 మంది విశాఖపట్నం మధురవాడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, ఆ కన్సల్ట్ ఎస్ఐ గారు, నెక్స్ట్ రిమైనింగ్ ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి అక్కడ పర్యవేక్షణలో లైట్లు అన్ని అరేంజ్ చేసి రాత్రి 7 గంటల నుంచి సుమారు 10 ఆ ప్రాంతం వరకు అనేది మేము సెర్చింగ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. సో అటువంటి ఆ ప్రాంతంలో మనకి ఎటువంటి అవకాశం లేకపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ ఇదే టీంతో ఉదయం 6 గంటలకి స్టార్ట్ చేయడం జరిగింది. సో కిందని ఎక్కడి నుంచి వినాయకుడి బొమ్మలు, నెక్స్ట్ ఆ పందిర్లు అన్నీ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్. సో దానికోసం మా సిబ్బంది అందరూ కూడా అక్కడ గేలం వేసి అక్కడ అన్ని క్లియర్ చేయడం జరిగింది, ఏమైనా కింద ఉందని చెప్పి. కానీ అక్కడ ఎటువంటి ఆచూకైతే లేదండి. సో దానికోసం అని చెప్పి ఆ బోట్ నుంచి ఉప్పలాడ చెక్ డ్యామ్ వరకు కూడా వెతకడం జరిగింది నిన్న సాయంత్రం. ఆ సాయంత్రం తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కసింకోట వరకు మా సిబ్బంది అనేది బోట్తో వెతకడం జరిగింది. సో నిన్న ఎటువంటి లేకపోయేసరికి నిన్న ఎంఆర్ఓ గారు మాకు చెప్పిన ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ తర్వాత రేపు రోజు కొనసాగించండి, మీకు ఎటువంటి సహకారం కావాలన్నా సరే మేము అరేంజ్ చేస్తామని చెప్పారండి. సో ప్రజెంట్ ఇప్పుడైతే కసింకోట దగ్గరికి వచ్చి మేము ఇక్కడి నుంచి ఉప్పలాడ వరకు ఆపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇది ఇప్పుడు మనకి బోట్లో దొరకకపోతే అనకాపల్లి బ్రిడ్జ్ దగ్గర క్రెయిన్లు ఏర్పాటు చేసి డీప్ డ్రైవింగ్ వాళ్ళు తీసుకొచ్చి మనం చేయాలని చెప్పి మనం చేస్తామండి. సో దీనికి లోకల్ సిబ్బంది, నెక్స్ట్ మన పొలిటీషియన్స్, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారండి. సో ఈ రోజు ఏదైనా సరే సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఇటువంటి సంఘటనలు సార్ యాక్చువల్గా అయితే స్టాటిక్ వాటర్ అయితే మనకు 24 అవర్స్లో ఎప్పుడైనా సరే మనకు ట్రేస్ అవుట్ అయ్యేది సార్. ప్రజెంట్ మనకి ఫ్లోటింగ్ వాటర్ ఎక్కువగా ఉంది, ఫ్లోటింగ్. సో ఎక్కడైతే తను పడిపోయిందో అక్కడి నుంచి మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సార్. మనం మూవ్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు దగ్గర 5 నుంచి 10 km వరకు మనం ఆపరేషన్ చేయడం జరిగింది, కానీ ఎక్కడ మనం ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. ఈ ఫ్లోటింగ్ వాటర్ వల్ల ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి టైంలో మనకి డిఫికల్ట్గా 2-3 days టైం పడుతుంది సార్. యాక్చువల్గా అయితే బోట్ పాసిబుల్ లేదు సార్. అక్కడ ఉప్పలాడ బ్రిడ్జ్ దగ్గర మన వాళ్ళు కిందకి రోపులు కట్టుకొని ఆ కర్రలతో మన ఆపరేషన్ అనేది చేస్తున్నాము. ఎక్కడ మనకి డౌట్ వస్తే అక్కడ సెర్చింగ్ ఆపరేషన్ చేస్తామండి. బోట్ మూవ్ అయిన బోటు లేదంటే మన కింద దిగి ఆపరేషన్ చేస్తాను. నా పేరు సన్నప్పరావు. నా వరుసగా నా కూతురైనా మా తమ్ముడు, మా స్వయాన మా బుద్ధ పూరేగ మా స్వయాన తమ్ముడు, మా తమ్ముడి 2వ కూతురు పేరు కీర్తి కుమారి. అమ్మాయి కూడా ఏజీబీఎస్ చదువుకుంది, చాలా కష్టపడి పై వచ్చింది, చదువుకొని మొత్తం తెలివైన కురది. రెండోది ఏంటంటే కరూరు వైశ్య బ్యాంకులోను ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది. ఇంకా పెద్ద చదువుకుందాని ఉద్దేశం మీద ఆయమ్మ కష్టపడి మా ఆయమ్మ చదువు సంపాదించుకుంటుంది. కానీ ఇంట్లో కూడా ఎవరైనా డబ్బులు చేయడం చేయలేదు. ఓన్గా హ్యాపీగా ఉండేది. ఏంటంటే మా ఆడతలైనా మగవాళ్ళే మమ్మల్ని అందరినీ కూడా జోకులు వేసుకుంటూ మామూలుగా ప్రేమ ఉండేది. మాకైతే మా కుటుంబంలో కానీ మా ఫ్యామిలీ కుటుంబం ముగ్గురు అన్నదమ్ములకి బాబు పాప, మా తమ్ముడికి 3వ తమ్ముడికి 2 ఆడపిల్లలు. కానీ ఏంటంటే మాకు ఎప్పుడు కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్లు కానీ ఏమీ ఎప్పుడు గాను గొడవలు కూడా కానీ ఏమైనా మన అడ్జస్ట్మెంట్ కానీ మాకు ఎప్పుడు లేవు. ఎప్పుడు మా అందరం కూడా సంతోషంగానే ఉంటాం. కానీ పండగ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళేంటి మన పండగ వచ్చినప్పుడు ఆవిడ కరూరు వైశ్య బ్యాంకులు చేస్తుంది. మా తమ్ముడు మూలెకర అనేది అనకాపల్లిలోను 186 ఎకరాల 6 ఎకరాన్ని తెగించి మొత్తం అందరి నాయకుల సహకారంతో, లోకల్ నాయకులందరి సహకారంతో ఒక గిన్నిస్ బుక్ ఏర్పాటు చేయాలనే మంచి ఉద్దేశంతో సొంతంగా ఒక అధికార సహకారంతో చేసుకున్నందుకు అది ఏంటంటే 24 hours గుడికి వెళ్ళిపోవాలి. మొత్తం ఆఫీసులు వస్తారు, డిఎస్పీ గారు వస్తారు, మొన్న ఎస్పీ గారు వస్తారు, కలెక్టర్ గారు వస్తారని ఒక నాయకులు, మన ఎమ్మెల్యే గారు వస్తారు, ఎంపీ గారు వస్తారు. అందరూ అతిథులు అందరూ చూసుకునే పద్ధతిలో ఎక్కువ ఫోన్లో మాట్లాడడం వల్ల ఛార్జింగ్ అయిపోయింది. అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, తొందరగా వెళ్ళిపోవాలనే ఒక ఆతురత దాని కార్యక్రమంతో పెట్టుకుంటే ఆ అమ్మాయి ఏంటంటే కొద్దిగా ఈగో ఎక్కువ. అంటే కొద్దిగా ఏంటంటే అడుగుతుంది, ఏంటి సెన్సిటివ్ మనస్తత్వం. అందులో దాంట్లో కానీ మా పిల్లలు కానీ మేము ఎప్పుడు కూడా మా పిల్లలు పరిశ్రమ వాళ్ళ మాటమే గౌరవిస్తాం. కానీ ఇప్పుడు పిల్లలు కూడా మేము ఎప్పుడు కూడా పిల్లలకు డబ్బులాడడం కానీ గొడవ చేయడం కానీ ఎప్పుడు మా కుటుంబంలో కానీ మాకు ఉనికి లేదు.
రెండోది అంటే మా పాప ఆ రోజు మా బ్యాట్ టైము ఆయమ్మ టైం గ్లాస్ తెలియదు కానీ ఆ రోజు నేను బ్యాంక్ వెళ్ళిపోతాను, నేను బ్యాంక్ టైం అయిపోతాను, ఛార్జింగ్ అయిపోతుంది, ఆయం పట్టుకోవడం. నేను తొందరగా పూజలు వస్తారు, డిఎస్పీ గారు వస్తున్నారు, తొందరగా వెళ్ళిపోలేమంటే చిన్నదానికి ఫీల్ అయిపోయి నేను ముందు నేను అనుకుంటే జరగాలి కానీ మా నాన్న మా డాడీ వచ్చి ముందు మనం పెట్టవద్దు అందరూ అమ్మ నేను వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకోరా, వెళ్ళిపోతే బ్యాంక్ వెళ్ళని చెప్పాను. ఆ చిన్న మనస్తాపాలకు గురయ్యి అడిగి నువ్వు వస్తాను, అది నేను ఛార్జింగ్ పెట్టుకోవద్దు అంతవా అని కోపంతో అడిగి వచ్చి వెళ్ళిపోతుంది. బ్యాంక్ వెళ్ళిపోతుంది కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది అది ఏమైనా మనం ఏమైనా లోపల డిస్కౌంట్ ఉంది కదా, ఏమైనా ఎడగలుగుతారు. మాకైతే అనుమానాలు లేవు. మాకు అనుమానాలు లేకపోయినా కూడా మాకు వచ్చి బ్యాంక్ వెళ్ళిపోతుందని ఉద్దేశం కానీ మాకు పబ్లిక్ కూడా అలా జరుగుతుంది. మేము మనం ఇప్పుడు ఊహించుకోలేదు కానీ అనుకోకుండా ఇలా జరిగింది. ఆ రోజు వినాయక విగ్రహాలు అందరూ మా వీధులలో అందరూ కూడా వినాయకులు విగ్రహాలు తీసుకురావడం, వాళ్ళందరినీ కూడా నిమజ్జనం చేసినట్టు వచ్చి మా బ్యాంక్ వెళ్ళిపోతుంది కదా. ఎందుకంటే మా పబ్లిక్ లో కొనవలతో సరదా తిరగడం కానీ ఎవరితో కూడా ఆ ఎంపైన్ చేసుకోవడం కూడా ఎప్పుడు కూడా ఎవరితో ఇదేదో కానీ మా నాన్న ఎలాగా ఛార్జింగ్ పెట్టాడనే కోపంతోనో తెలియదు, నా మాట దగ్గరేదైనా కొంచెం సెన్సిటివ్ మనతోనో ఇగో ఫీలింగ్ అయ్యి వచ్చి మామూలు వచ్చినట్టు చూసి ఆ విగ్రహాలతో చూసినట్టు వెళ్ళి మామూలు విగ్రహాలు చూసినట్టు ఉందో లేకపోతే అనుకో జరిగిపోయిందో మేమైతే ఎవరు చూడలేదు. అందులో మీ బులేరు కూతురు ఇలాగా దీంట్లో పడిపోయింది అని చెప్పని ఎవరో నువ్వు చెప్తే ఇలా జరిగిందని చెప్తే ఎలాగైతే అక్కడ జోళ్ళు అవి ఉన్నాయని చెప్పని అని ఉన్నారు. అవి వెళ్ళి చూస్తే ఫోన్ అయితే మన ఎస్ఐ గారు ఎవరు తీసుకున్నారట. అది జరిగింది చూస్తే మాకైతే అక్కడ ఏంటంటే మేము ఎవరిమైనా అనుమానం లేదు, నిజంగా ఒగ్గేసి వెళ్ళిపోయిందేమని మాకు కానీ ఇందులో దూకింది అనుకోలేదు. అది మేము అనుమతి ఎవరో చెప్తున్నాం ఎలాగ మీరు బస్సులో వెళ్ళిపోతుంది, మాకు ఓ పాప ఎందులో దూకేస్తుందండి, మేము వచ్చి చూసామండి, రాబోతుకి వెళ్ళి బాబు బడపడొచ్చి ముడిగిపోయింది అని చెప్పి అనలే కానీ స్వయాన చూసే వాళ్ళు అయితే మాకు ఇక్కడ ప్రజెంట్ మాకు ఎవరైతే మాకు లేనండి ఇక్కడ అంతాను. అంతేగాని మా పాప చాలా 3 రోజులు పెట్టి నిద్ర ఆహారాలు లేకుండా మా పాప గురించి మొత్తం కమిటీ వారు మా అందరూ కూడా లోకల్ ఈ ఉమలాడ మన రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారితో సహా మా స్థానిక మా ఎమ్మెల్యే గారు మన రామకృష్ణ గారు, అలా వీరభద్ర గారు, నెక్స్ట్ పేరా గోవింద్ గారు, మన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని పరామర్శించారు. వచ్చి మాకు వచ్చిన కూడా ఏంటంటే మాకంటే మనం ఎవరితో డిస్ప్యూట్ మా పరంగా ఎందువైనా మా బాధపడదు కానీ మాకు టైం బాగోకో మా అమ్మ కర్మ తెలియదు జరిగింది కానీ ఇందువల్ల ఎటువంటి మాకు లేదు. మాకు మీరు అందరూ దయచేసి మాకేమైనా మా పాప ఎదిగి ఇవ్వాలని మేము పోలీసు వారికి కూడా కాగితం పెట్టుకున్నాం. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ కూడా నైట్ అంటే అనుకుంటూ సహకరిస్తున్నారు. అందరూ కూడా మా లోకల్ నాయకులు ఎక్కడెక్కడ వచ్చి అందరూ కూడా మా సహకరిస్తున్నారు. మా ప్రత్యేక కృతజ్ఞతలు.